వాళ్ళందరికీ ఇన్ని రోజుల నుంచి లాంగ్ వీడియోస్కి ఏ కంటెంట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. ముందుగా ఇంటర్వ్యూస్ చేద్దాం అనుకున్నాను. నాకు బాగా ఇష్టం ఇంటర్వ్యూస్ చేయడానికి. కాకపోతే ఇప్పుడు నేను ఎవరని చెప్పి జనం నాకు ఇంటర్వ్యూ ఇస్తారు? నేను ఎవరిని కాను కదా. లైక్ ఐఎమ్ ఏ స్మాల్ యూట్యూబర్, వెరీ స్మాల్ యూట్యూబర్ టు బి వెరీ ప్రిసైజ్. కాబట్టి చూస్తుంటే సినిమా రివ్యూలు చెప్తున్నారు, బాగున్నాయి. కానీ నాకు కొంచెం భయం అండి సినిమా రివ్యూలు చెప్పాలంటే. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఫ్యాన్స్ ఏమన్నా అట్టే మళ్ళీ కొట్టేస్తారని భయం. కాబట్టి ఎటువంటి సేఫ్ బెట్ ఆడాలంటే సీరియల్ రివ్యూస్ బెటరు. నేను మా టీవీలో కొన్ని సీరియల్స్ చూస్తుంటాను. బ్రహ్మముడి, ఆ, ఇదే మన ఇప్పుడు ఇంటింటి రామాయణం, తర్వాత కార్తీక దీపం 2, ఇవన్నీ చూస్తుంటాను. సో ఇవాళకైతే ఓన్లీ ఇంటింటి రామాయణము, కార్తీక దీపం చెప్పుకుందాము. రేపటి నుంచి ఇంకా వేరే సీరియల్ను కూడా యాడ్ చేసుకుందాము. చూద్దాం ఎలా వెళ్తుందో. ఎవరైనా రిక్వెస్ట్ చేసి సీరియల్ అడిగితే అవి కూడా చూసి చెప్దాం. ఖాళీగానే ఉంటాం కాబట్టి చూసేద్దాము. ముందుగా ఇంటింటి రామాయణం గురించి చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ అయింది. అక్షయ్ అంటే పెద్ద కొడుకు, అతనికి నిజం తెలిసిపోయింది. ఏంటంటే పార్వతి తన తల్లి కాదని తెలిసిపోయింది. ఇంకా వాళ్ళ ఇంట్లో ఏదో రిఫ్ట్ అయితే మొదలైంది బిట్వీన్ పార్వతి అండ్ అక్షయ్ ప్రస్తుతానికి. దానికి తోడు వాళ్ళ నాన్న ఏం చేశాడంటే ఆస్తిలో 50% వాటా అక్షయ్కి రాశాడు. ఎందుకంటే అక్షయ్ తల్లిదంట ఆస్తి అంతా. ఇన్ని రోజులు ఈయన ఓన్లీ ఒక గార్డియన్ లాగా ఉన్నాడు, కానీ అక్షయ్ తల్లిది ఆస్తి కాబట్టి కొంచెం అక్షయ్కి ఆస్తి ఎక్కువ రాశాడు. దాదాపు 50% రాసేసాడు. దాంతో పల్లవి వాళ్ళ ఫాదర్ ఆబ్వియస్లీ మొత్తం ఆయనకి ఎందుకు ఇచ్చాడు అక్షయ్కి అని చెప్పి, పల్లవి అంటే రెండో కోడలు. ఫస్ట్ కోడలు పెద్ద కోడలు హీరోయిన్ ఆ అమ్మాయే. అయితే ఇప్పుడు గొడవైంది వాళ్ళకి. వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన గట్టిగా మాట్లాడడం వల్ల పల్లవి వాళ్ళ ఫాదరు మన హీరో వాళ్ళ ఫాదర్తో గట్టిగా మాట్లాడడం వల్ల పెద్ద వాగ్వాదానికి అయ్యేసరికి అక్షయ్ వెళ్ళి వాళ్ళ ఫాదర్తో గట్టిగా మాట్లాడడం వల్ల పల్లవి వాళ్ళ ఫాదర్ని కొడతాడు. సో పల్లవి వాళ్ళ ఫాదర్ని కొట్టడం వల్ల బావగారు అయిన పెద్దవాడైనా కూడా పల్లవి వెళ్ళి అక్షయ్ కాలర్ పట్టుకుంటుంది. దాంతో అక్షయ్ వాళ్ళ తమ్ముడు అంటే పల్లవి వాళ్ళ హస్బెండ్ కోపం వచ్చి పల్లవిని కొడతాడు. పల్లవి సూట్ కేసు తీసుకొని జనరల్గా ఆడవాళ్ళు చేసే పనే పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పి బయలుదేరుతుంది. సో తర్వాత ఇంకా మారుతల్లి అక్షయ్కి, పార్వతి వచ్చి అక్షయ్ని సారీ చెప్పమంటుంది. అక్షయ్ భార్య హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమె సారీ చెప్పొద్దు, ఇది ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం అని చెప్పినా కూడా పాపం అక్షయ్ మారుతల్లి మాటకి విలువిచ్చి ఎట్లయితే మన బాహుబలిలో ప్రభాసిస్తారో ఇచ్చేసి ఇంకా సారీ అయితే చెప్తాడు. చెప్పడం వల్ల గొడవ సద్దుమణుగుతుంది. పాపం పల్లవి అంతతో ఆపకుండా వాళ్ళ నాన్నకు కూడా సారీ చెప్పిస్తుందండి. సో అలా జరిగింది. అక్షయ్ చాలా బాధపడుతున్నాడు. అక్షయ్ భార్య కూడా హీరోయిన్ ఎవరైతే ఉన్నారో చాలా బాధపడుతున్నారు. సో మీ ఫీలింగ్ ఏంటి? అక్షయ్ సారీ చెప్పడం కరెక్టా, లేదా భార్య మాట విని చెప్పకుండా ఉంటే బాగుండేదా? మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇవాళకి ఒక్క వీడియో పెట్టి ఆపుతున్నాను, ఈ ఒక్క సీరియల్ది. రేపటి నుంచి 3-4 సీరియల్ పక్కా రివ్యూ చెప్తాను చూసి. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్.